హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో మైదా చెవిగోడీలు చూపిస్తానండి. చక్కటి టీ టైమ్ స్నాక్గా అయితే ఉంటుంది ఇది. ఇది నూనె పీల్చదు, ఎన్ని తిన్నా జబ్బు చేయవు, పిల్లలకి చక్కగా నిలవ ఉంటాయి. బియ్యపిండి చెవిగోడీల కన్నా కూడా రుచిగా ఉంటాయండి. దీనికి ఉప్పు, సోడా, నెయ్యి లేదా బటర్, వెన్న 2 స్పూన్స్ ఉంటే సరిపోతుందండి. మీ రుచికి అనుగుణంగా దీనికి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడి తినేటట్టయితే ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇది 1/2 కిలో మైదా ఇప్పుడైతే తీసుకున్నానండి. దీనికి రుచికి సరిపడా ఉప్పు, సోడా వేసుకుని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్స్ వేసేసుకుని ఈ 3 పిండికి మొత్తం కలిసేలాగా పొడి పిండిని మంచిగా ముందు కలిపేసేసుకుని ఆ పిండిలో మొత్తం ఇవి కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలండి. ఇది కనుక ముందే మీరు కలిపేటప్పుడే కొంచెం లూజ్గా కలిపారనుకోండి, ఇది 2 అవర్స్ నానిన తర్వాత ఇంకా జిగురు అయిపోయి మీకు ఆ పిండి మర్దన చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పిండిని గట్టిగా కలుపుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మైదా చాలా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. ఈ పిండంతా కలిపేసిన తర్వాత దీని మీద చేతిలో కొంచెము నెయ్యి వేసుకుని ఈ పిండికంతా అంటేలాగా పెట్టి దానిపైన తడి క్లాత్ కనుక కప్పు ఉంచేసారంటే 2 అవర్స్ అయితే చక్కగా నాననివ్వండి ఈ పిండిని. అప్పుడు ఎలా చెప్తే అలా చక్కగా వింటుంది. చెవిగోడీలు బాగా వస్తాయన్నమాట. మెత్తగా పిండి మెత్తగా అయిపోయి చెవిగోడీలు కరకరలాడుతూ వస్తాయి. ఇలా అయిపోయిందండి పిండి. ఇప్పుడు దీనికి బాగా నానింది కదండి, చాలా జిగురుంది ఇప్పుడు ఈ పిండిలో. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే ఖచ్చితంగా మర్దన చేయాలండి. అసలు పనంతా ఇప్పటి నుంచే మొదలవుతుందండి. పిండి కలపడం వరకు చాలా ఈజీ అనమాట, బట్ ఈ మర్దన చేయడం చాలా కష్టం. ఇలా సింపుల్గా చేయండి, లేకపోతే చేయి నొప్పేంత వరకు గట్టిగా చేయనవసరం లేదు. 10 మినిట్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న జిగురంతా పిండిలోకి ఉండి చేతికి అతుక్కోకుండా స్టిక్కీనెస్ అంతా పోయి చక్కగా చెవిగోడీలు చేసుకోవడానికి అనుగుణంగా ఈ పిండి మనకి తయారవుతుంది. ఇవి కొంచెం పిండికి బుట్టెడు బోలెడన్ని చెవిగోడీలు అవుతాయండి. అందుకని ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేశారంటే మీకు కొంచెం పని తగ్గుతుంది. పిల్లలకి 1, 2, 3లు వీటితో ABCDలు తర్వాత జ్యువెలరీ అలా చేయడం చెప్పేశారనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. అవి ఎవరు చేశారో వేగిన తర్వాత వాళ్ళకే పెట్టారనుకోండి, వాళ్ళు కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ అవుతారనమాట వీటిల్లో. ఇలా పిండంతా మంచిగా ఇదైన తర్వాత వీటిని రోల్ చేసుకుంటూ సన్నగా ఒక తీగలాగా చేసేసుకుని వీటిని ఉంగరాల్లాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు వాళ్ళని బట్టి చిన్న నుంచి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వీటిని చేసుకుంటూ ఉండాలి. నేనైతే చిన్నవే తయారు చేశాను కాబట్టి నాకు కొంచెం టైం కూడా ఎక్కువే పడతాయి ఇవి చేయడానికి. వేగడానికి ఎక్కువ టైం పట్టవు, కానీ ఇవి చేయడానికి మాత్రం టైం పడతాయండి. ఇలా చేత్తో చేసేటట్టయితే ఇలా వస్తాయండి. కత్తితో మధ్యలో కట్ చేసుకోవచ్చు, లేదా ఫింగర్కి చుట్టేసేసుకుని చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ ఈజీగా చేయగలరో దాన్ని బట్టి ఈ చెవిగోడీలన్నింటినీ ఇలా చుట్టేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు వేయించేటప్పుడు కూడా ముందు చేసేసినవి తీసుకున్నారంటే ఇవి గాలికి కొంచెం ఆరి ఉంటాయి కాబట్టి ఈజీగా అవుతాయన్నమాట. ఫ్రెష్ వాటికన్నా కూడా ఎలాగూ చేయడానికి అట్లీస్ట్ 1/2 అవర్ అయితే పడుతుందండి ఇవన్నీ చేయడానికి. నేను 1:30కి స్టార్ట్ చేస్తే మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకైతే 3:30 అయిందండి. ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి. మార్నింగ్ పిండి కలిపేసి పెట్టుకున్నారంటే మధ్యాహ్నానికి అయిపోతాయి. ఇలా ఉంగరాలు కూడా తయారు చేసేసుకోవచ్చండి మధ్యలో. ఇలా చేతికి చుట్టేసేసుకుని కత్తితో కట్ చేసుకుని మీకు చెప్పాను కదండి ఎలా వీలైతే అలా చూడండి. ఇవి మధ్యాహ్నం ఏ టీవీ చూస్తూనో లేదా రేడియో వింటూనో చేసుకుంటే పని సులభం అవుతుందన్నమాట. నిల్చుని చేశారంటే కాళ్ళు పడిపోతాయి. ఇవి ఇలా ఉంగరాలు చుట్టేసుకుంటూ చాలా ఫాస్ట్గా ఇలా కూడా చేయొచ్చండి. ఇవి మీకు ఇలా కూడా కష్టము అనిపిస్తే రోల్ చేసుకుని కత్తితో కూడా ఒకే సన్నటి తీగలాగా తాడులాగా చేసేసుకుని మధ్యలో కట్ చేసేసుకుంటూ ఇలా కూడా ఉంగరాల్లాగా చుట్టేసేసుకోవాలి చెవిగోడీలాగా ఇవన్నీను.
ఎండాకాలం వేళ పిల్లలకి ఏదో ఒకటి నోరు ఆడుతూనే ఉండాలండి. ఈ జంక్ ఫుడ్ బదులు ఇలాంటివి చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించామనుకుంటే మనకు కూడా పని తగ్గుతుంది, వాళ్ళు కూడా ఏదో హెల్ప్ చేసామని హ్యాపీ అయిపోతారు. బియ్యపిండి కూడా బాగుంటాయి, కానీ బియ్యపిండి పీల్చినంత నూనె కూడా ఈ మైదా పీల్చవండి. చాలా సులువుగా తేలికగా అరిగిపోతాయి, ఎన్ని తిన్నా ఏం చేయవో, నిలవ కూడా ఉంటాయండి, ఒక 10 రోజుల పాటు ఉంటాయి. అన్నీ తినే జంక్ ఫుడ్ అవి కాకుండా మధ్య మధ్యలో ఇవి కూడా ట్రెడిషనల్ స్నాక్ కాబట్టి వీటిని కూడా సర్వ్ చేయొచ్చు మధ్యలో. లేదా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్లో స్నాక్ ఐటమ్ కూడా బాగా పనిచేస్తాయండి, ఇవి చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఇవి వాటికి కూడా ఇలా రెడీ అయిపోయిన తర్వాత అన్నీ మీరు తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకుని ఈ చెవుగోడీలు వేగడానికి సరిపడినంత నూనె బాండ్లి వేడి చేసుకుని అందులో పోసుకోవాలండి. ఇప్పుడు ఈ నూనెలోనే నేను ఈ చెవుగోడీలు అన్నీ వేయించేసానండి. నూనె పీల్చవని చెప్పాను కదా, మైదాలో ఇదే స్పెషల్ అండి చెవుగోడీల్లో. ఇలా కొన్నిగా వేస్తూ మీడియం సెగ మీద నెమ్మదిగా వేయించుకున్నారంటే లోపల కూడా వేగి గుల్లవిచ్చి పిల్లలు ఇష్టపడేలాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. సరిగ్గా వేగకపోతే గట్టిగా సాగుతూ ఉండి పళ్ళకి పనని చెప్పచ్చు. ఇలా ప్రాపర్గా కొంచెం వేయించుకుంటూ అన్నిటినీ మనం ఉంగరాల్లాగా చెవుగొడిలాగా చేసుకున్న ఈ మైదాతో అన్నీ చేసుకున్నవన్నీ వేయించేసుకోవాలండి. ఇలాగా ఇవే మనం బిస్కెట్స్ లాగా కట్ చేసి చక్కెర పాకంలో వేస్తే అదే చక్కెర పారే తయారవుతుంది కదండి. మైదాతో ఎన్నో వెరైటీస్, బట్ చెవుగొడీలు మాత్రం కూడా చాలా బాగుంటాయి. ఈరోజు నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవి మధ్యాహ్నం వేళ కాఫీ, టీ లేదా మామిడి పండ్ల రసము లేదా కోకోకోలా, ఇవి మన కూల్ డ్రింక్స్ వాటితో పాటు సర్వ్ చేసేటప్పుడు, లేదా అందరూ పెద్దవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటున్న వేళ పెట్టుకొని తిన్నాం అనుకోండి, ఎన్ని తిన్నామో కూడా తెలియనన్ని తింటామన్నమాట, అంత బాగుంటాయి. ఇవి చాలామందికి తెలుసు, ఇప్పటి జనరేషన్ కొంతమంది తెలియపోతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి ఐటెం తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. Please like, share and subscribe to our Women FM. Stay with us. Thank you so much.